Dimensions of epsilon naught are ఈ క్వశ్చన్లో ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ని మనం కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా చూసినట్లయితే కూలుంబ్స్ ఇన్వర్స్ square law. Force between any two charges is equals to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. q1 q2 అనేవి చార్జెస్, r అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. మనల్ని అడిగింది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ నాట్ కాబట్టి సో దిస్ ఈక్వేషన్ బికమ్స్ 1 by 4 pi epsilon naught q1 q2 by r square. డైమెన్షనల్ అనాలిసిస్ అనేది కాన్స్టెంట్స్ని డీల్ చేయదు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఛార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఛార్జ్కి a ఇంటూ టీ. అలాగే ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా చూసినట్లయితే ml t పవర్ -2. నెక్స్ట్ r అంటే డిస్టెన్స్కి మనం దట్ మీన్స్ లెంత్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనం ఎప్సిలాన్ నాట్ q1 q2 by f into r square, ఇక్కడ f into r square. సో at q2 దగ్గర కూడా at వస్తుంది. f అంటే మనకి ml t పవర్ -2 l స్క్వేర్ డిస్టెన్స్కి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, a స్క్వేర్ t స్క్వేర్ m ఇక్కడ l స్క్వేర్ ఉంది కాబట్టి l క్యూబ్ t పవర్ -2. సో ఇప్పుడు మాస్ని మనం పైకి తీసుకెళ్ళినట్లయితే m పవర్ -1 అవుతుంది. l క్యూబ్ పైకి వెళ్తే l పవర్ -3. ఇది t ఇన్వర్స్ కాబట్టి పైకి వెళ్తే t స్క్వేర్ అవుతుంది. t స్క్వేర్ t పవర్ 4. ఆల్రెడీ మనకి పైన a స్క్వేర్ ఒకటి ఉంది, a స్క్వేర్. సో m పవర్ -1 l పవర్ -3 t పవర్ 4 a స్క్వేర్ అనేది మనకి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎప్సిలాన్ నాట్. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.